చెప్తారా? రైట్, వాక్యానికి వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 4 వచనాలు చదవండి. నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. ఆమేన్. దీవించి, ఇక్కడ తండ్రి కుమారుని యాకోబును పిలిచి, మరి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు నీకు సంతాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నిన్ను పారవాసి దేశంలోను అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశం నీకు స్వాస్థ్యముగా చేసు కొనుచున్నాయి. చూడండి, ఇక్కడ తండ్రి కుమారుడికి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది పేరెంటల్ బ్లెస్సింగ్, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే విధముగా తల్లిదండ్రుల దగ్గర వారు నీకు ఒకవేళ మరి కొంతమంది తల్లిదండ్రుల మీద కోపం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రుల మీద నాకు ఇట్లా అయింది అదైంది కొంచెం కోపం పెట్టుకుంటూ ఉంటారు. ఎవరు పర్ఫెక్ట్ కాదు, వింటున్నారా? ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అక్కడక్కడ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము పిల్లలకు ఉండాల. వింటున్నారా? తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము పిల్లలకు ఉండాల. పిల్లలు ఏముందిలే, ఇక్కడ యాక్చువల్లీ ఇది చూసినట్లయితే యాక్చువల్లీ యాకోబు అన్న యొక్క ఆశీర్వాదంని పొందుకొని ఇంకా ఇక్కడ ఉంటే నాకేమైనా అయిపోతుందని చంపేస్తాడేమో అని చెప్పి అన్నయ్య తల్లిదండ్రులు ఇంకొక దగ్గరికి పంపుతూ ఉన్నారు. అయితే అప్పుడు చెప్తున్నాడు, మరలా పిలిచి యాకోబుకి మీద ఆశీర్వాదాలు పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ విధంగా చెప్తున్నాను, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండాలా. వింటున్నారా? ఆ ఆశీర్వాదము నీకు నీ ద్వారా వచ్చే జనరేషన్ అంతరము అంతయు కూడా చాలా క్షేమాభివృద్ధి, సమాధానము, సంతోషంగా ఉంటారు. ఎవరైతే తల్లిదండ్రులను దుఃఖిస్తారో, దుఃఖపెడతారో వారికి మీద దీర్ఘాయు చేత వారు తృప్తిపరచబడరు. ఒకవేళ వారు కఠినంగా ఉన్నా నువ్వు మాత్రం దేవుడు బిడ్డవు గనక, నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు గనక నువ్వు మాత్రము నీ తల్లిదండ్రులను సన్మానించాలా, ప్రేమించాలని లేఖనములో చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆశీర్వాదం ఉంది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాళ్ళ దగ్గర ఒక ఆశీర్వాదం ఉంది. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
హల్లెలూయా. ఎజికే ఫ్రాన్సిస్ గారు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని విదేశాలకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏంటైనా తల్లి దగ్గర తండ్రి దగ్గర ప్రార్థన చేసుకొనే వెళ్తాడు. హల్లెలూయా. అది ఆశీర్వాదం. వింటున్నారా? ముఖ్యంగా యవనస్తులారా, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. కొంతమంది ఏదైనా చేదు పెట్టుకుంటే దేవుని బిడ్డలకు అది తగదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తలే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్. 10 నుంచి చదవండి. 28:10 ఆదికాండం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. చూడండి, ప్రయాణం చేసి అలసిపోయి ఇంకా నిద్రపోవాలనుకుంటున్నాడు. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అసలు ఒక కల కన్నాడు. రాత్రి ఎంతమంది కళలు వచ్చారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక కళలు వచ్చినాయి మీకు? ఒకటి చెప్పండి. ఎవరైనా రాత్రి ఏం కళ వచ్చిందో ఎవరైనా చెప్తారా? రైట్. మైక్ రండి అన్న, ముందుకు రండి. పొద్దున్న 4 o'clock నాకు కల వచ్చింది. అయితే ఇట్లా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు. అయితే నేను అక్కడ కూర్చున్నా, ఇక్కడే మందిరం దగ్గర ఇక్కడే కూర్చున్నా. అయితే వాళ్ళు ఏం చేసింది తెలుసా, వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను ప్రార్థన చేస్తున్నా మార్నింగ్ 6 o'clock. ఆ తర్వాత ఒక 1 hour తర్వాత వాటర్ పోతుంది. వాటర్ అంటే తెల్ల వాటర్ ఇట్లా పోతుంది. దానిపై నుంచి నేను నడుచుకుంటూ పోతున్నాను. అదే కలిసి మీ ద్వారా అనేక యవనస్తులు రావాలన్నా పరిశుద్ధాత్మలో మీరు నడుస్తారు రాబోయే దినాల్లో. ఎవరు చప్పలు కొడతలే, హల్లెలూయా చెప్తలే. సరే, ఇంకెవరికైనా కళ వచ్చిందా? చూడండి, చక్కటి నేను సడన్గా అడుగుతున్నాను. ఎవరికైనా ఇంకేమైనా కళ వచ్చి డైరెక్ట్ మీరు ఓపెన్ అనేది అనుకో ఫుల్ఫిల్ అయితే అది మీకు మంచిగా అవకాశం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ. చెప్పండి, ఎవరు లేరా? మరి హల్లెలూయా చెప్పారు అందరూ. ఓకే, కళ కన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు యొక్క సన్నిధి గన్నిధి ఏమంటుంది ఇక్కడ? గేట్స్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. మరి నిద్రపోయినాడు, కల వచ్చింది, నిక్షణ కనపడుతుంది, దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. మేలుకొని అబ్బా, ఇది దేవుని సన్నిధి అక్కడ అనుభవించి ఉన్నాడు. అమ్మో, ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడని బెతేల్ అని పేరు పెట్టడం జరిగింది. అందులో దేవుని సన్నిధి అని, దేవుని సన్నిధిని అనుభవించినాడు, పరలోక అనుభూతిని అనుభవించి ఉన్నాడు. చూడండి, ఏదైనా కానీ దేవుడు కళల ద్వారా మాట్లాడినాడు, ప్రభు సన్నిధి అనుభవించి ఉన్నాడు. మనకు కూడా దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు.
వింటున్నారా? కళల రేపటి దినంలో ఏం జరగబోతుందో దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్కు ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ యాకోబు కళ ద్వారా దేవుడు దర్శించి ఉన్నాడు. యాకోబు గ్రహించున్నాడు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధి ఎక్కడ ఉందో మనము గ్రహించగలగాల. చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధిని గ్రహించలేకపోతున్నారు. అర్థమైందా? దేవుని సన్నిధి ఏంటో గ్రహించలేకపోతున్నాడు. ఏంది అని గ్రహించలేకపోతున్నాడు. కానీ యాకోబు అక్కడ దేవుని సన్నిధి అనుభవించి ఉన్నాడు. ఏడో అడవిలో ఉన్నాడు. ఆ అడవిలో ఉండే ఒక రాయి తల పెట్టుకున్నాడు. ఆ అడవిలోనే ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇక్కడ దేవుని యొక్క సన్నిధి అనుభవించి ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధి అనుభవించునుగాక. ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఏదైతే ఆశీర్వాదం పలికినాడో యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి యెహోవా కూడా అదే ఆశీర్వాదాలు పలుకుతున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? అందుకే తండ్రి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ అయితే ఆశీర్వాదాలు పలికి ఉన్నాడో అదే రీతిగా ఇదిగో దేవుడు నేను ఈ విధంగా ఆశీర్వదించను గాక అంటే దేవుడు కూడా అదే ఆశీర్వాదముతో కళ ద్వారా మాట్లాడాడు. నేను విడిచిపెట్టను, నేను విడువను. హల్లెలూయా. వాగ్దానము నెరవేరేంత వరకు నేను విడిచిపెట్టను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా అయితే యాకోబు దేవుడు దర్శించినాడో ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధి అనుభవించినాడు. భయము పుట్టింది, వణుకు పుట్టింది. ఇంకో కింది లేఖనాలు చూచినట్లయితే అక్కడ పేరు పెట్టడం, అక్కడ పేరు పెట్టి నాకు కలిగినదంతయు కూడా నేను 10వ భాగము దేవుని మందిరానికి వచ్చి తెచ్చిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎస్, దేవుని యొక్క తాకిడి మీ అందరికీ తాకునుగాక. దేవుని సన్నిధి మీరు అనుభవించెదరుగాక. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? పాట పాడినా, వాక్యం చదివినా, దేవుని స్తుతించినా, వింటున్నారా, దేవుని గణపరిచినా, మరి మీరు ప్రార్థన చేసినా దేవుని సన్నిధి అనుభవిస్తారు. వింటున్నారా? ఆ సన్నిధి ఎంత సంతోషాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. ఓకే, దేవుడు ఈరోజు మందిరానికి వచ్చినారు. ఆయన సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించి ఇక్కడ నుంచి వెళ్ళేదరుగాక. అమ్మే, మీ సంతోషం రెట్టింపు అవునుగాక. మీ దుఃఖం అంతయు కూడా సంతోషకరమైన వార్తగా మారునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి 29, 28 అయిపోయింది కదా. 29, 18 నుంచి చదవండి. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. యాకోబు ఎవరిని ప్రేమించినాడంట? రాహేలు, రేచెల్ని ప్రేమించినాడు. అదే ఒకసారి వినడమ్మా. ఇక్కడ మామ దగ్గరకు పోయి నీ కూతురిని ఇవ్వాలని అడగలే. నేను 7 సంవత్సరాలు పనిచేస్తా, అప్పుడు నా కూతురి అంటాడు. ఎంతమందికి అర్థం? నేను అనేది కరెక్టే కదా? అయ్యో డైరెక్ట్ అడిగితే బాగుండు. ఈయనే అంటున్నాడు ఏమని? ఫస్ట్ టైము బైబిల్లో రాయబడింది ప్రేమ అన్న రాయడం ఇక్కడనే జరిగింది. యాకోబు రేచెల్ను ప్రేమించాను. జాకోబ్ లవ్ రేచెల్. హల్లెలూయా. ఫస్ట్ టైం బైబిల్లో ప్రేమ అన్నది ఇది మొదటి మాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యొక్క రాహేలు నాకు ఇయ్యి, వింటున్నారా, నేను 7 సంవత్సరాలు పనిచేస్తాను అని. అబ్బా, ఎవరైనా కూతురు కొరకు 7 సంవత్సరాలు పనిచేసినారా? భార్య కొరకు 7 సంవత్సరాలు బానిసగా పనిచేస్తారా? కానీ యాకోబు తనకు తానుగానే మరి నేను 7 సంవత్సరాలు చేస్తాడని చెప్తాడు. బాగానే ఉంది, వివాహానికి ఒప్పుకునే ఉన్నాడు. కానీ వివాహమైనాక తెలిసింది రాహేలుతో వివాహం కాలేదు, కానీ తన సహోదరుతో వివాహమైంది. అర్థమైందా? మరలా అంటున్నాడు, అయ్యో ఇంకా 7 సంవత్సరాలు చేసి ఇంకో తను అనుకున్న ఎవరైతే రాహేలుని ప్రేమించినాడో వివాహం చేసుకున్నాడు యాకోబు. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకొక 7 సంవత్సరాలు, ఇదే నియర్లీ 21 సంవత్సరాలు ఇదిగో
ఒక పని చేసుకుంటూనే ఒక 7 సంవత్సరాలేమో, మొత్తం వాళ్ళు కలిపి చూస్తే 14 సంవత్సరాలు ఓన్లీ ఒక రాహేలు గురించి 14 సంవత్సరాలు పనిచేసినాడు. హల్లెలూయా. ఎందుకు ఆ వచ్చే ఆశీర్వాదము ఏదైతే ఉందో, చేతి పని ఆశీర్వాదం అంతా ఆ మామ అంతా తీసుకొని వెళ్ళిపోయేవాడు. వింటున్నాడా? ఈయన ఒక గురి ఏంటంటే ఒకటే, ఇదిగో ఇగో నా వివాహం రాహేలు మీదనే ఫోకస్ ఉండే. దాని తర్వాత ఇంకొంచెం కొద్ది రోజులు సంవత్సరాలు పనిచేసినాడు. అందరం హల్లెలూయా చెప్తాడా? దేవుని సన్నిధిని అనుభవించిన యాకోబు దాని తర్వాత అక్కడికి వెళ్ళి మరలా దేవుని సన్నిధి ఆ 20 సంవత్సరాలు అనుభవించలేకపోయాడు. వింటున్నారా? ఒక సమయం వచ్చింది, అక్కడి నుంచి బయలుదేరాల సమయం వచ్చింది. అయితే ఒక భయం పుట్టింది. వింటున్నారా? ఎవరికి? యాకోబుకి ఒక భయం పుట్టింది. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, చూడండి 32వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. యాకోబు ఎదోము దేశమున అనగా షెయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించియుంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. 7 చదవండి. 7 యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. చూడండి, ఇక్కడ తన అన్న కలిస్తే నన్ను ఏమైనా చేసేస్తాడని చెప్పి తప్పించుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. తన ప్లాన్ తను చేసుకున్నాడు. కానీ ఒక దగ్గరికి వచ్చే వరకు 22 నుంచి చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. సరే, యాకోబు ఒక్కడు మిలిగిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఆమేన్. ముఖాముఖిగా చూసినాడంట. చూడండి, ఒక్కసారి ఇందుగా చదువుదాం. బెతెల్ దగ్గర దేవుని సన్నిధి అనుభవించి ఉన్నాడు. నిచ్చెన ఎక్కుతూ దిగుతూ దూతలు చూచి ఉన్నాడు. ఈ నిశ్చయముగా దేవుని సన్నిధి ఇక్కడ నేను అనుభవించిన అన్నాడు. దాని తర్వాత యాకోబు మరలా దేవుని సన్నిధి మరలా ఎక్కడ దర్శించినట్టు కూడా మనం చూడం. అనుకున్నాడు, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో గడపాల. భయం కలిగింది, అధైర్యం ఉంది, ఏమైపోతుందో తెలియదు. అలాంటప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను జరగను. హల్లెలూయా. నీ ముఖము చూస్తే కానీ నేను పరవశము కానని దేవుని సన్నిధి కొరకు రాత్రంతయూ గోజారినాడు.
ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎన్నోసార్లు దేవుడు మనల్ని దర్శిస్తాడు. కానీ మన పనులోనో లేకపోతే మన డబ్బు మీదనో లేకపోతే దేని మీదనో ఆశపోయి ముందున్న ఆ తృష్ణ, ఆ ఆకలి దేవుని పట్ల నిలువెచ్చని స్థితిలో వెళ్ళిపోయి మనకుగా గోయం దోకున్నట్టు మనము నిలువెచ్చని స్థితిలో అయిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధియే మనకు మేలు కలగజేస్తుంది. హల్లెలూయా. చూడండి దేవుని సన్నిధి అనొకసారి దేవుని సన్నిధియే అనండి. నీవు ఎన్ని పోరాటాలు ఉన్నా, అర్థమైందా? చూడండి, ఒక దిక్కు యాకోబు పని చేస్తుంటే వారి మామగారు ఆశీర్వదింపబడతా ఉన్నాడు. ఒక దిక్కు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే దానికే అడ్డుపడ్డాడు. దేవుడు అతన్ని దర్శించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మామగారు దర్శించి ఇదిగో యాకోబును నువ్వు పంపించమని మాట్లాడితే ఉదయకాలంలో వెళ్ళి అయ్యో నీ దేవుడు నన్ను దర్శించాడు, నేను యాకోబుని పంపించేస్తున్నాను, నిన్ను పంపించేస్తానని చెప్పడం జరిగింది. అందరం ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా గమనించాలా, ఎన్నో పోరాటాలు చూసి ఇంకా ఎంతటి సావాసం చేసినా ఎంత సమయం గడిపినా ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోనే సమయము గడిపితే నా పోరాటములో విజయమును సాధిస్తానని చెప్పి ఎవరి దగ్గర వెళుతున్నాడు? దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయన ముఖమును చూడాలని మరి రాత్రంతయు గోజారినాడు. ఒక పట్టుదలతో ప్రార్థన చేసి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, మీ ప్రయాసం మీరు చేసి ఉన్నారేమో, మీ యొక్క నడవడిక మీరు చేసి ఉన్నారేమో, అంత ప్రయాసం అంతయు కూడా వ్యర్థమైపోయిందేమో. ఇప్పుడు యాకోబు వచ్చినట్టు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, దేవునికి వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇలా బతుకుతా అలా బతుకుతా, దేవుడు నాకేం చేసినా అలా మాట్లాడకూడదు. నువ్వు ఎంతగా ఏదేమైనా దేవునికి వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఒకది ఏమి జాబు చేయలేరు, ఒక సమాధానం మీకు ఉండదు. దేవుని వలనే, దేవునితో అంటబడడం వల్లనే, దేవునితో సావాసము చేయడం ద్వారానే నీకు మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ యాకోబుని పేరు మార్చేస్తున్నాడు, ఇశ్రాయేలుని పెట్టి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు చాలా బలమైన దేశముగా అయిబడింది. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కరోజు వింటున్నారా, దేవుని మందిరములకు వచ్చినావు, ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా, ప్రతిసారి నువ్వు వాక్యం చదివినప్పుడల్లా, ప్రతిసారి నువ్వు ప్రార్థించినప్పుడల్లా, ప్రతిసారి నువ్వు దేవుని స్తుతించినప్పుడల్లా ఆయన నిన్ను చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీ అందరిలో దేవుని సన్నిధి అనుభవించాలా? మీ కష్టం వచ్చినా బాధ వచ్చినా, అందుకే ఒక దేవుని లేఖనంలో రాయబడినది, మనుషులలో నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు. దేవుని ఆశ్రయించుట మేలు అంటే దేవుని సన్నిధి మీకు మేలు కలుగజేస్తుంది. అందుకొకసారి పక్క వాడుతుంది, దేవుని సన్నిధి నీకు మేలు కలుగజేస్తుంది. దేవునితో సావాసము నిన్ను అభివృద్ధి కలుగజేస్తుంటుంది. దేవునితో సావాసము నిన్ను అంచలంచలుగా ఆశీర్వదిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మనము మీ అందరూ గుర్తుపెట్టుకోవాలా, యాకోబుకి ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చింది. కానీ బిలీవుడు ఒకటి, నేను దేవుని సన్నిధిని అనుభవిస్తా. బేతేల్లో అనుభవించినట్టు మరలా నేను అనుభవించలే. వచ్చేటప్పుడు అనుభవించినాడు, మరలా పోయేటప్పుడు గుర్తుకొచ్చింది, అమ్మో అని. నేను బేతేల్లో ఆశ్చర్యింపబడిన ఆ సన్నిధి చూడండి. ఒకవేళ మీ ప్రార్థన కోల్పోయి ఉన్నారేమో, మీ వాక్యము చదవడము కోల్పోయి ఉన్నారేమో, విశ్వాసములో మీరు కోల్పోయి ఉన్నారేమో, నిలువెచ్చని స్థితుల్లో ఉన్నారేమో, రండి. అందరం అలలు చెప్తారా? రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధి అనుభవించండి. దేవుని యొక్క మేలు ఎవ్వరు కాపాడలేరు. ఇశ్రాయేలు కాపాడవాడు కొనుకడు, నిద్రపోడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్తలు వినాల్సి వస్తుంది. ఈరోజు ఉదయకాలం చూస్తే సాయంకాలము ఒక్కొక్కరు వార్తలు వింటుంటే అబ్బా వినలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏ క్షణము ఏమవుతుందో, ఏ గడియల ఏం జరుగుతుందో తెలియదు. ఒక ఆయన చెట్టు ఎక్కినాడు, చెట్టు కింద కొంచెం పడ్డాడు, నొప్పి వచ్చేస్తున్నాడు,
హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాడు. కొంచెం పాలు తాగొచ్చు అని డాక్టర్ అది తాగొచ్చు అన్నారు. వింటున్నారా? ఇంకా పాలు తాగలే, సడన్గా చనిపోయాడు. అది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. నీ సమయము ఎక్కడెక్కడనో గడుపుతున్నాం మనం. అన్నిటికంటే శ్రేష్టమైన సమయము దేవుని సన్నిధిలో గడపడం. హల్లెలూయా. చూడండి, యోబు 28వ అధ్యాయము 22 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఈరోజు ఆయన 22, 21 ఆయనతో సహవాసము చేస్తే మీకు సమాధానము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దానితో పాటు అలాగున మీకు మేలు కలుగును. పక్కవారితో మేలు కలుగుతుంది అని, నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. దేవుడు మందిరానికి వస్తే చాలామందికి ఏమొస్తుంది అని అంటారు, సమాధానం దొరుకుతుంది, మేలు కలుగుతుంది. అర్థమైందా? ఈ లోకంలో నువ్వు ఎంత సమయం గడిపినా నీకు హృదయం అంతా దుఃఖమే ఉంటుంది. అవునా కదా? ఎవరితో మాట్లాడినా దుఃఖకరమైన మాటలే మీతో మాట్లాడతారు. కానీ దేవునితో సావాసం చేస్తే, వింటున్నారా, నీకు సమాధానము కలుగుతుంది. దేవునితో సావాసం చేస్తే నీకు మేలు కలుగుతాయి. హల్లెలూయా. నీ జీవితం మారిపోతుంది. యాకోబు ఎప్పుడైతే దేవునితో సమయం గడిపాడో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చివేస్తున్నాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించుతానని ఒక నిబంధన, ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సన్నిధి కోరినప్పుడు నీకు సమాధానముతో పాటు నీకు మేలు కలుగుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు అందరూ ఉన్నారు. దేవుని సమాధానము మీకు హృదయంలో కలుగునుగాక, మీకు మేలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీతో ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగలయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగలయా. కృపతలంచగా వేలు యోచించగా, కృపతలంచగా చించగా, నారమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగలయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగలయా. మారావళి నా జీవితాన్ని మౌనముగా మార్చి గలపరచావు. మారావళి నా జీవితాన్ని మౌనముగా మార్చి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచావు. అమ్మా, డీజెస్ దినకర్ అంకులు తనకు జాబు దొరకట్లే, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ పట్టాల మీద పడి చనిపోవాలనుకున్నాడు. అక్కడ ఒక పోలీస్ అతను కలిసి దేవుని సువార్త చేసినాడు.
వెంటనే దుఃఖం వచ్చింది, వెంటనే బాధ అనిపించింది. పశ్చాత్తాపడి ఇంటికి వచ్చి ప్రార్థించినాడు. హల్లెలూయా, దేవుడు దర్శించినాడు. అంతేగా తన జీవితాన్ని మారవంటి నా జీవితాన్ని మధురంగా మార్చి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా దైవజనులుగా మార్చిన. చెప్పలేదు దేవునికి చూడొస్తారా? హల్లెలూయా. దేవుని సన్నిధి నీ ఎంతటి మారాలంటే నీ జీవితం ఉన్న మధురంగా మారుస్తా. అనుభవంతో పాడదామా? నిజంగా మనం ఏ పాపములో ఎక్కడో ఉండేవారం, ఆయన మనల్ని దర్శించాడు. హల్లెలూయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరచావు. నా ప్రేమ చేతకావు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేతకావు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. నీకు అస్సలు గమ్యమే లేదేమో, ఒక బాటసారిగా ఉన్నావేమో. యాకోబు కూడా అట్లనే ఉంది. కానీ దేవుని సన్నిధి అనుభవించినాడు. పిల్లలు ఎడిసి బయటికి తీసుకెళ్ళండి దయచేసి. హల్లెలూయా. దేవుని సన్నిధి యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరంగా మార్చేసి, అది ఎన్కౌంటర్ జరగాల మన జీవితంలో, ఎప్పుడు అనుభవించాలి. చూడండి, ఒక స్థానం నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళాక ఎరికో కోటలో ఎర్ర సముద్రం స్టక్ అయిపోయింది. మరలా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మరలా దేవునితో ఎన్కౌంటర్ అయినప్పుడు ఆ ఎరికో కూడలు కూలిపోయి ఎర్ర సముద్రంలో మార్గమును దేవుడు చూపించినట్టు దేవుడు మళ్ళీ నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. నీకు ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మరలా ఆగిపోతావు. ఇక్కడ ఆగిపోతే మరలా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి అన్నీ ఉన్నాయి, ఎక్కడనో ఆగిపోయినావంటే నువ్వు దేవుని సన్నిధిలో గడుపు, ఉపవాసం ఉండు, ప్రార్థించు, దేవుడు మార్గములు తెరుస్తాడు. వింటున్నారా? రైట్. చదవని కింద. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. దేవుని ఒక వాక్యం మన హృదయంలో పెట్టుకోండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుని సన్నిధి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల,
అదే విధంగా నీ గుడారంలో దుర్మార్గముడు ఏదైతే పాపం ఉంటే తీసేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. అంతసారి అభివృద్ధి పొందుతాను అని. ఎక్కడైనా అపవాదికి మనం చోటిస్తే మనం అభివృద్ధి చెందాం. సర్వశక్తిని వైపు చూడు. ఆయన మనలో ఏదైనా అద్దం ఎట్లా అంటే మన ముఖములో ఏముంటుందో అద్దంలో కనబడుతుంది. అవునా కదా? అయ్యో చెప్పండి అమ్మా. కనబడుతుంది. మనం చేతులు చూసుకుంటాం, మన శరీరం అంతా చూసుకుంటాం, కానీ ముఖం చూడగలుగుతామా? చెప్పాలా? ముఖం ఎక్కడైనా కనపడుతుందా? ముక్కును చూడగలుగుతామా? ముక్కు కొంచెం కనబడుతుంది. చెవులు ఏమైనా కనపడతాయా? లేవు. చెంపలు ఏమైనా కనపడతాయా? అందమైన కళ్ళు కనపడతాయా? చెప్పండి అబ్బా. నీ కళ్ళు నీకే కనపడతాయా? లేదు. నీ పెదవులు కనపడతాయా? నీ పళ్ళు కనపడతాయా? అయ్యా నాకు కనపడతలే. కనపడవు. అద్దములోనే మన ఫేస్ అనేది కనపడతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యములోనే సర్వశక్తిని వైపు చూచినప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు మనలో ఉన్న లోపాలు కనపడతాయి. అవి మనలో ఉన్న లోపాలను తీసివేసినప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఏదైనా చెత్త చూడండి, మళ్ళీ ఏదైనా కడిగేటప్పుడు కానీ చూచేటప్పుడు చెత్త ఉంటే ఆ చెత్తని తీసేస్తే అప్పుడు అది ఫ్రెష్ ఉంటుంది, మనం వాడుకుంటాం. ఏదైనా పైప్లో ఆ చెత్త మరి ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాటర్ పోవు. ఎప్పుడైతే ఆ చెత్త తీసేస్తే ఆ వాటర్ సాఫీగా పైప్ లైన్లో వెళుతూ ఉంటుంది. హల్లెలూయా. అదే విధముగా మనము దేవుని సర్వశక్తి నీడలో వెళ్ళినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు మనలో ఏ లోపమున అది కనబడి అది మనం తీసేసినట్లయితే, అది వద్దనుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడుపుతుంటే మన తప్పులు అన్నీ కనబడతా ఉంటాయి. తప్పులు ఒప్పుకొని విడిచిపెడతాం. హల్లెలూయా. చూడండి, ఎవరైతే తప్పులు ఒప్పుకుంటారో వారు అభివృద్ధి చెందుతారు, వారు ఆశీర్వదింపబడతారు. చదవండి కింద 24. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడిన. చూడండి, ఇక్కడ చూచినట్లయితే నీ మొక్కుబడుల్లో నీవు చెల్లించదవు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏదైనా మొక్కుబడులు చేసుకుంటే దేవుడు మీకు జ్ఞాపకం చేయనుగాక. వింటున్నాడు? ఆలస్యం 28 చదవండి. మరియు నీ దేవుడైనా మరియు నీవు దేనైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ఏదైనా కానీ యోచించగా అంటే ఆలోచించగా, నువ్వు మాట్లాడగా అది స్థిరపరచబడతాయి దేవుని సన్నిధిలో. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావో నీ మార్గములన్నీ వెలుగుగా ఉంటాయి. నువ్వు దేవుని సన్నిధిలో 5 గంటల పని, నువ్వు చేయాల్సిన పని 5 గంటలు అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు బయటికి నువ్వు రావాల్సిన అవసరం లేదు సార్, ఇక్కడ నీ పని అయిపోయిందని ఒక వార్త వస్తుంది. అయ్యో అందరం హల్లెలూయా చెప్తారా? ఇది దేవుని సన్నిధిలో గడిపితే. నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు నడిచే మార్గంలో అన్ని పనులన్నీ చకక్ జరిగిపోతాయి. అంటే నీ మార్గంలో నువ్వు చేయించిన పని వెలుగు కలుగుతాయి. అందరికీ 3 గంటలు అయితే నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నీకొచ్చిన జ్ఞానం ద్వారా దేవుడు నీ తలంపుల ద్వారా ఒక 3 నిమిషాలు అయిపోతుంది. ఇది దేవుని సన్నిధిలో ఉన్న. మనం ఏం చేస్తామంటే బిజీ 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 అనుకుంటాం.
ఏమీ లేనప్పుడు బాగా దేవుని సన్నిధిలో గడుపుతాం. కొంచెం అభివృద్ధి చెందినా, డబ్బులు వచ్చినా, ఇంకా పెరుగుతూ ఉంటే ప్రార్థన వాక్యం తగ్గిపోతూ ఉంటుంది. లేదు లేదు, మీరు ఎంతగా నీ అభివృద్ధి చెందుతావో నీ సమయం కూడా దేవునితో సమయం గడిపేది కూడా అది కూడా పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును, నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. ఆమేన్. హల్లెలూయా. అందుకొకసారి దేవుని సన్నిధి అని, అందుకొకసారి దేవుని సన్నిధి అని. మన జీవితంలో ఉదయకాలములోనే వేకువనే లేచి దేవుని సన్నిధి అనుభవించాలి. అప్పుడు మన పనుల్లోనికి వెళ్ళాలి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధి అనుభవించేంత వరకు, ఆ సంతోషం ఆనందమును అనుభవించేంత వరకు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను అని. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దావీదు అందుకే 16వ కీర్తన చదవండి. కీర్తన 16 మొదటి వచనం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. కేవలము నాకు ఇష్టులే. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయార్పణములు నేనర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఇక్కడ ఈ లోకములో ఉన్న వారి మనుషులతో నువ్వు ఎంత సమయం గడిపినా, ఇంటున్న నీ స్నేహితులు కానీ బంధువులు కానీ, అదంతా ఒకసారి వారు నీకు చేదుగా అవుతుండొచ్చు. ఇటు నా ప్రాణ స్నేహితుడు అన్నావు, వానితో చాలా సమయం గడిపావు, కానీ నీకు తెలియదు ఏంటంటే నీ విషయాలను అందరికీ చెప్తా ఉన్నాడు, నిన్ను బిట్రే చేస్తున్నాడు, నేను మోసం చేస్తూ ఉన్నాడు. అది నీకు తెలియదు. దాని తర్వాత అర్థమవుతుంది, వీనితో నేను ఎంత సమయం గడిపినా వీడు నన్ను దోకా చేసినాడు, వీడు నన్ను మోసం చేసినాడు. ఈ లోకంలో మనుషులు మనకిష్టమే, ఓకే, కానీ నువ్వు ఎవరితో ఎక్కువ గడిపినా ఒకరోజు అదంతా ఏమైపోతుంది అంటే వెళ్ళిపోతుంది. నువ్వు చేయుచున్న దేవునితో ఏదైతే సమయం గడుపుతున్నావో అది నిరంతరం నిలిచిపోతుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. అన్నీ చూడండి, ఒక్కసారి మీరు పుట్టినప్పుడు నుంచి చూడండి, ఎంతమంది మీరు కలిసినారు, ఎంతమందితో మీరు పాటు ఉన్నారు, ఎంత సమయం వానికి పెట్టినారు, ఎంతగా వాని కొరకు శ్రమ పడ్డారు,
ఎంతగా వారు మీరు చేసినారు. వింటున్నారా? వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? కొందరేమో ఉండొచ్చు, ఉన్నారు కూడా. నేనేమంటానంటే, ఈ లోకంలో దేని విషయంలోనైనా ఎక్కువ నువ్వు సమయం గడిపితే ఒకరోజు అది నీకు అది వ్యతిరేకం కావచ్చు, లేకపోతే అది పడిపోవచ్చు, ఒకవేళ వారు లేకపోవచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే అది ఎప్పుడు నిలిచిపోయేది. ఆయన విడువడు, ఎడబాయాడు. యాకోబు ఇదే చూసినాడు. అరే బాబు, బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ పోతుంది, డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. ఈ లోకంలో ఉన్నవాని అన్నీ వస్తాయి, పోతాయి. యాక్చువల్లీ నువ్వు దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నావు? దేవుని బిడ్డగా నువ్వు దేవునితో ఎక్కువగా ఏ సమయం ఎక్కువ ఏం గడుపుతున్నావు? సెల్ ఫోన్తోనే కానీ, మనుషులతో కానీ, అవన్నీ ఒకరోజు నీకే ఆపోజిట్ కావచ్చు. కానీ అందుకే నీ విలువైన సమయము మనుషుల మీద ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ అంటే ఏం చెప్పాలా? ఇన్వెస్ట్ అంటే అర్థమవుతుంది కదా, టైం ఇన్వెస్ట్మెంట్. డబ్బులు ఏదైనా అందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఒక దాంట్లో రియల్ ఎస్టేటో, మ్యూచువల్ ఫండో, ఇంకెక్కోటి. నువ్వు మనుషుల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసావు అనుకో, టైము అదంతా వృధా అయిపోతుంది. కానీ నువ్వు దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, ప్రార్థన, స్తుతించలో, దేవుని సన్నిధి, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాల్గొంటే, దేవుని పనిలో నువ్వు పాల్గొంటే అది ఎలా అంటే నీకు సమాధానాన్ని, నీకు మేలు కలగజేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది లేరండి ఈరోజు చక్కగా తిరిగే వాళ్ళు నెక్స్ట్ వారే నేను మోసం చేస్తున్నారు. అందుకే మనుషులను మీద ఎక్కువ సావాసం చేయవద్దు. మనుషులు సావాసం చేసిన వారు ఏదో ఒక రోజుల్లో నీకు దూరం అయిపోతారు. ఒక దైవజనుడు చెప్పాడు, ఈ లోకంలో నువ్వు దేనైతే ఎక్కువ ప్రేమిస్తావో అదే వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఆ వస్తువుగానే ఆ వ్యక్తి ద్వారా నువ్వు బాధపడాల్సిందే. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన నిన్ను ఎప్పుడు దుఃఖపెట్టాడు, ఆయన ఎప్పుడు నిన్ను సంతోషపెడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మీ సమయాన్ని మనుషులతో గడిపి వృధా చేసుకోవద్దు. దేవునితో గడిపి సమాధానమును, మేలును పొందుకోండి. హల్లెలూయా. అందుకే లాస్ట్ మాట ఏమంటున్నాడంటే, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలగదు, నీ కుడి చేతుల్లో నిత్యము సుఖము కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అందుకసారి ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషం. ఈరోజు ఒకటే మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మీ సమయాన్ని వస్తువుల మీదనో లేదా మనుషుల యొద్దనో ఎక్కువ గడిపి వృధా చేసుకోవద్దు. ఒకరోజు అవన్నీ దూరం అయిపోతాయి. దేవుని సన్నిధిలో గడపండి, అది ఎప్పుడు నిరంతరము నిలుస్తుంది. వింటున్నారా? అది ఎప్పుడు నిలిచిపోతుంది. నువ్వు ఒక్క పాట అది నిలిచిపోయేదే. నువ్వు ఒక ప్రార్థన, ఒక గంట ప్రార్థన అది నిలిచిపోయేదే. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చినావు 7 గంటల కంటే 8 గంటలకు వచ్చారో నాకు తెలియదు. వింటున్నారా? అది నిలిచిపోయేది. ఈ లోకం అంతా ఒకరోజు గతించిపోవాలి. యుద్ధాలు జరుగుతున్నాయి. వింటున్నారా? ఆశ నిరాశలు అయిపోతున్నాయి. నాకు అనిపిస్తుంది ఫ్లైట్లో అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేది, వారు ఎంత సంపాదించుకుంటూ ఎన్ని కళలు కన్నారో, ఆ సంపాదన కానీ కళలు కానీ ఏమైపోయినాయి, వెళ్ళిపోయినాయి. డబ్బు మంట వస్తే కాలిపోతుంది. అందమా
అందము మాయా నిల్లకడలేనిది, దాని నమ్మకము మోసకరము. ఈ అందము ఏదో ఒక రోజు భూమిలో వెళ్ళాలి. ఆ భూమిలో వెళ్ళిన తర్వాత ఆ పురుగులు ఉంటాయి. ఏ పురుగులు? పురుగులు ఉంటాయి. ఈ పురుగులు తినేస్తుంది. ఏంది? అందాన్ని తినేస్తుంది. నేను ఉండే మాట యోబులో ఉంటుంది చూడండి ఒకసారి. మీకు ఎక్కడైనా తెలిస్తే చెప్పండి ఎవరైనా. యోబులో నేను ఈ మధ్య కాలంలో చదివాను అనమాట. అది నాకు హృదయంలో తాకింది. థ్యాంక్ యూ జీసస్. సతదరషకెటేదే సతోదరషకు సతదరషకు. ఓకే 17 చదవండి. ఓకే, ఇంకంటే పురుగులతో అంతే కదా. సరే చూడండి, ఒక టైం వచ్చే వరకు అందరం చనిపోయే వాళ్ళమే, అందరం సమాధుల్లో వెళ్ళే వాళ్ళమే. తినాల్సిందే, తినేస్తే. అవునా కదా? ఎవరు ఏమన్నట్లు భయపడుతురా ఏంది? ఒకరోజు ఇవన్నీ పోతాయి. నువ్వు దేవుని కొరకు, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే సమయం పెట్టినావో అదే నిన్ను ఆశీర్వదిస్తుంది. అదే నిన్ను నిత్య జీవంలోనికి తీసుకెళ్తాయి. సంపూర్ణ సంతోషం, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అంట. సార్ ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము అన్నాడు. ఆమేన్. ఈరోజు ఒకటే యాకోబు తెలిసింది, ఇన్ని సంవత్సరాలు నేను గడిపిన, నేను ఒకడు విడిచిపోయినా. మొదటిలో బెతెల్లో నేను దేవుని దర్శించిన, 21 సంవత్సరాలు మరల నేను అసలు సన్నిధి నుంచి దూరం అయినా, నాకు దేవుడే కావాలా, దేవుడే ఆశీర్వాదం కావాలని దేవునితో పోరాడి యాకోబుని ఇశ్రాయేలు యొక్క పేరు మార్చుకొని ఆశీర్వదింపబడ్డాడు యాకోబు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు సమయం వృధా చేస్తున్నావు, ఎక్కువగా నీ సమయము దేనిపై పెడుతున్నావు, అదంతా ఒకరోజు నీకు బెటరైన అవుతుంది, నిన్ను మోసమైన అవుతుంది. అందుకే మనుషుల మీద ఎక్కువ నమ్మకం పెట్టవద్దు, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమయం గడపండి. ఏదైనా పని కావాలా, వాడిని పట్టుకుంటే వీని పట్టుకుంటే అవుతుందని కాదు. కూర్చోండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. అప్పుడు నీకు హృదయంలో ఒక తలంపు, ఆలోచనలు వస్తాయి. ఇగో నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటావు. అక్కడికి వెళితే వింటున్నారా, నీ యొద్దకే వచ్చి నీకు సహాయం చేయవారు దేవుడు సిద్ధపరుస్తాడు. ఒక 90లో 90స్లో పోస్ట్ ఆఫీస్లో నేను అందులో డబ్బులు వేసేవాడు నాన్నగారు. అయితే అందులో 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు తీసేసినట్టు వారు లేవు ఇక్కడ డబ్బులు అన్నారు. అప్పుడంతా మాన్యువల్ రైటింగ్ ఉంటుండే. 1000 రూపాయల కొరకు నాన్నగారు హ్యాబిట్స్లో పోస్ట్ ఆఫీస్ దగ్గరకు చాలాసార్లు తిరిగాడు. ఒకరోజు ఉదయం బాగా ప్రార్థన చేసి వెళ్తే బస్సులో కూర్చుంటే ఒక పెద్ద మనిషి కూడా పక్కకు కూర్చొని దిగిన తర్వాత ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. మీదెక్కడా ఇదెక్కడా అది ఇదని మాటలు అవుతున్నాయి. మీదెక్కడంటే మాది కడప, మీదెక్కడంటే మాది కడప. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమైందంటే ఇగో పలానా పరిస్థితి జరుగుతూ ఉంది అన్నప్పుడు, అవునా? ఆయన అన్నాడు, ఆ డిపార్ట్మెంట్కి అంతా నేనే హెడ్, ఆ డిపార్ట్మెంట్కి అంతా నేనే హెడ్.
వీళ్ళు అలాగే చేస్తారు, నేను లోపలికి వెళ్తాను, మిమ్మల్ని పిలుస్తాను. వెళ్ళి వాళ్ళని పిలిపించి అది చూసి మళ్ళీ ఆ 1000 రూపాయలు రిటర్న్ చేసిన. హల్లెలూయా. మా నాన్న సంతోషం చూడాలా. కొంతమందికి అనుకోవచ్చు 1000 రూపాయలే, ఏముంది 1000 రూపాయలేమో. ఆ సమయంలో మా కుటుంబాన్ని పోషించడానికి అబ్బా ఎంత కష్టంగా మా నాన్నగారు, దేవుడు పోషించింది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతగా 4 పిల్లలం, 4 చదువుకోవాలా, బట్ట తిని మీ అందరికీ తెలుసు. ఇప్పుడులో కానీ సేవ చేస్తూ ఎంతగానో ఒకటే దేవుడు దర్శించున్నారు మా నాన్నగారు. అలాగనే మీరు అనవసరమైన వాటి విషయంలో మొబైల్ కానీ ఇంకా వేరే విషయాల్లో సమయము ఎక్కువగా వృధా చేయకండి. ముఖ్యంగా యవనస్తులు, అర్థమైందా? నిన్నటి దినం ఈరోజు రాదు. మోస్ట్ కాస్టియస్ట్ ఏందో తెలుసా? చాలా డబ్బుతోను కూడా కొనలేనిది ఏంటంటే సమయం. 5 నిమిషాలు కూడా మనం సమయం వృధా చేయొద్దు. ఇది మనం అలవాటు చేసుకుంటే ఆ సమయంలో ఏం చేస్తున్నాం? ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపండి, అది నిరంతరము నిలిచిపోయేది. ఆమేన్. దేవుడి ఈ మాటలు మీ హృదయంలో ఉండునుగా అక్క. కుతూహల ఆర్భాటమే నా యేసు
ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, నువ్వు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, నన్ను విడుదల చేసినందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. దేవుడు అన్నీ సమకూర్చున్నందుకు చప్పట్లు కూడా దేవుని స్తుతించాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం, నీ సన్నిధిలో గడిపితే మాకు మేలు సమాధానము కలుగుతుంది. ఇక్కడ వచ్చిన వారందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికీ తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్